చాలీచాలని వేతనాలతో 18 సంవత్సరాలుగా పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తమని పట్టించుకోవడం లేదని జయశంకర్ జిల్లా సెకండ్ ఏఎన్ఎంలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా కాంట్రాక్ట్ సెకండ్ ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయాలని జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం గేట్ ముందు తెలంగాణ వైద్యారోగ్య ఉద్యోగ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఏఎన్ఎంలు 48 గంటల నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఏఎన్ఎంలు తమ ఆవేదనను మీడియాకు వెలిబుచ్చారు. ఏళ్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైద్యారోగ్య శాఖలో ప్రవేశపెట్టే ప్రతి కార్యక్రమాన్ని ఆన్లైన్ చేపిస్తూ చాలీచాలని వేతనాలు చెల్లిస్తున్నారని ఆవేదన చెందారు. 20 ఏళ్లుగా పనిచేస్తున్న తమకు ఏ ప్రభుత్వం వచ్చినా న్యాయం చేయలేదని, ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి ఎలాంటి రాత పరీక్ష లేకుండా రెగ్యులర్ చేయాలని కోరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేమంతా కాంట్రాక్ట్ ఏఎన్ఎంస్ని గత 18-20 సంవత్సరాల నుండి ప్రభుత్వం మమ్మల్ని ఒక ఆటబొమ్మలాగా డ్యూటీలు చేపిస్తున్నది. ఎందుకంటే ప్రభుత్వం ఇస్తున్న ప్రతిదీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఇస్తున్న స్కీమ్లలో ప్రతిదీ ప్రోగ్రామ్ అంతా ఆన్లైనే ఉంటుంది. ఆన్లైన్ వర్క్ చేపిస్తున్నారు. మమ్మల్ని సాఫ్ట్వేర్ చేసే పనులు మాత్రం చేపిస్తున్నారు. మాకు ఇచ్చే జీతం చూస్తే అసలు మా కుటుంబానికి చాలా జీతాలు వేతనాలు అవి ఎంత కొట్లాడినా కూడా 4-5 ప్రభుత్వాలు 4-5 ముఖ్యమంత్రులు మారినారు కానీ మాకు ఎవరేం చేయట్లేదు. మేము ఒకటే కోరుతున్నాం, అప్పుడు మాకు అర్హత ఉంటేనే కదా మమ్మల్ని డ్యూటీలలో జాయిన్ చేసుకున్నారు. సెకండ్ ఏఎన్ఎంస్ కానీ కాంట్రాక్ట్ ఏఎన్ఎంస్ కానీ మమ్మల్ని అర్హత బట్టి మా సర్టిఫికేట్స్ని బట్టే మమ్మల్ని డ్యూటీలలో జాయిన్ చేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు రాత పరీక్ష గోత పరీక్ష అని పెట్టుడేందుకు మాకు రాత పరీక్ష వద్దు, ఏమొద్దు, డైరెక్ట్ మాకు రెగ్యులర్ కావాలని కోరుతాను గవర్నమెంట్ను. మాకు ఇన్ని సంవత్సరాలు మా సర్వీస్ని చూసి మా ఏజ్ని చూసి మా బాధను అర్థం చేసుకొని మాకు రెగ్యులర్ చేయమని కోరుతాను. ముఖ్యమంత్రి సార్ మేము కోరేది అదే, మాకు రెగ్యులర్ చేయండి సార్ ప్లీజ్. దయచేసి రెగ్యులర్ చేస్తే మాకు ఇంతకంటే మీరు చేసే సహాయం ఏముండదు. మేము లైఫ్ లాంగ్ మా బతికినంత కాలము, మా వయసున్నంత కాలం, మేము డ్యూటీ చేసినంత కాలం మాకు సార్ ఇది పెట్టిండో అనే మాకు మీ మీద ఒక అభిప్రాయం అనేది ఉంటుంది సార్. దయచేసి మాకు రెగ్యులర్ చేయండి సార్. ఇది ఒకటే మేము కోరుకునేది. మేము